ప్రైజ్ లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా వందనాలు. ప్రభువు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాము. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. గో ఇన్ మై వేస్ అండ్ బీ అప్రైట్ ఇన్ ఆల్ థింగ్స్. జెనసిస్ చాప్టర్ 17 verse 1. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఈరోజు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. మనం ఏ విధంగా జీవించాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన సన్నిధిలో నడవడం మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధిలో నడుస్తున్న మనం ఎలా ఉండాలట? నిందారహితులంగా ఉండాలి. ఎటువంటి తప్పు చేయని వారిగా ఉండాలి. ఎటువంటి పాపము చేయని వారిగా ఉండాలి. ఈరోజు నువ్వు అలా ఉన్నట్లయితే ఏంటండి ఉపయోగం, ఏంటండి లాభం అంటే, దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు గనుక, ఆయన ఎల్ షడ్డాయ్ అయిన దేవుడు గనుక మన ప్రతి విధమైన అవసరతను ఆయన తీరుస్తాడు. మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీవు అత్యధికముగా ఆశీర్వదింపబడాలి అనే ఆలోచన నీకుంటే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో నడవడం మాత్రమే కాదు, కానీ అది పవిత్రముగా ఉండాలి. ఆయన సన్నిధిలో నడుస్తున్న నీవు పవిత్రముగా ఉండాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, అనేక మంది ఈ రోజున విశ్వాసంలో ఉన్నట్టుగానే ఉంటున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నారు, చర్చెస్కి వెళ్తున్నారు, బాగానే ఉంది, కానీ వారి యొక్క క్రియలు కరెక్ట్గా ఉన్నాయా? వారి యొక్క బాహ్య జీవితం ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు లేదా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, వారు చేస్తున్న ఉద్యోగంలోనో వారు చేస్తున్న వ్యాపారంలోనో నమ్మకంగా ఉంటున్నారా? యథార్థంగా కొనసాగుతున్నారా? అందు నిమిత్తమే కదా వారి జీవితంలో వారు ఆశీర్వాదాలు చూడలేకపోతున్నారు. దేవుడు అందుకే ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు నా సన్నిధిలో నడుస్తున్నారు, కానీ నిందారహితంగా లేరు. ఏదో ఒక నింద మీ పైన వస్తుంది, ఏదో ఒక అబద్ధము మీ పైన ఇంకొకరు పలుకుతున్నారు, ఏదో ఒక తప్పుడు మీ పైన వేస్తున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా ఉంటే మీరు ఆశీర్వదింపబడరు అని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాముతో దేవుడు చేస్తున్నటువంటి ఈ వాగ్దానము అబ్రహాము జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ అండి. దాదాపు 99 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము, నీవు నా సన్నిధిలో నిందరహితుడిగా ఉన్నట్లయితే నువ్వు గొప్ప అద్భుతాన్ని చూడబోతున్నావు. అత్యధికంగా నిన్ను ఆశీర్వదింపబోతున్నాను, నీకు సంతానం కలగబోతుంది అని. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేది సమస్య కాదు. నువ్వు ఎటువంటి ఏజ్లో ఉన్నావు అనేది కూడా సమస్య కాదు. నీకు ఎడ్యుకేషన్ ఉందా, చదువు వచ్చా లేదా, నువ్వు పేదోడువా గొప్పోడువా అనే సమస్య కాదు. నీవు బ్లెస్ అవ్వాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే ప్రభు సెలవిస్తున్నారు, నీవు ఆయన సన్నిధిలో నిందారహితముగా ఉండాలి అని. నిందారహితముగా ఉన్నప్పుడు దేవుడే నీ పరిస్థితులను మార్చేస్తాడు. అయ్యా, నాకు అనారోగ్యంగా ఉందండి, అయ్యా నా జీవితంలో నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి, శోధనలు ఉన్నాయండి, అయ్యా ఈ రోజున నా యొక్క ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదండి, అన్ని అప్పులే ఉన్నాయండి. అనేక మంది వారి యొక్క ప్రార్థన మనవులు మాకు చెప్తా ఉంటారు. అయితే వారు ఇవి చెప్పే ముందు పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే, నిందారహితంగా మేము ఉంటున్నామా, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా? అలా జీవిస్తే దేవుడే ఆశీర్వాదాలు కలగజేస్తాడు కదా, దేవుడే స్వస్థతనిస్తాడు కదా, దేవుడే ప్రశాంతతను మా జీవితంలో కుమ్మరిస్తాడు కదా అని ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి సన్నిధిలో నిందారహితంగా మనం జీవిస్తే అద్భుతాలు చూస్తామని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ విధమైన జీవితాన్ని మనం అలవర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపగలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, వారు తండ్రి మీ సన్నిధిలో ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి
నిందారహితంగా నడవబోతుండగా వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. వారికున్న అనారోగ్య సమస్యలను తొలగించండి. వారికున్న అప్పుల సమస్యల్లో నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. వారి కలిగినటువంటి అశాంతికరమైన పరిస్థితులను తీసివేయండి తండ్రి. ఈ రోజున ప్రతి బిడ్డ పనిని, ప్రయత్నమును, ప్రయాణములను ఆశీర్వదించమని, ఏ హాని వారికి జరగకుండా ఈ రోజంతా భద్రపరిచి కాపాడి మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొనమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.